ఓకే నేనైతే హెచ్ఓ ట్రై చేస్తున్నా. బ్యాక్ సైడ్ అయితే మన ఫ్రెండ్కి అయితే ఘోరం గుంపులు కట్టారు. ఆల్రెడీ మన ఒక ఫ్రెండ్ అయితే చనిపోయిండు. 17 seconds టు రివైవ్ హిమ్. ఓకే హెడ్ అయితే లైట్గా కనెక్ట్ అయింది ఇప్పటిదాకా. నేనైతే ట్రై చేస్తున్నా హెడ్ కొట్టాను ఇంకెందుకంటే మనం కూడా కొంచెం ప్రో కావాలి గైస్, ప్రో కావాలి. ఇప్పుడు ఇప్పుడైతే మనం ఏం ఎస్కేప్ కావాలనుకుంటా. రీచ్ ద టార్గెట్ లొకేషన్ ఇన్ 13 seconds అంట. నేనైతే ఎవరైనా వేసిన ఇంతమంది వల్ల నేనైతే మన బ్యాక్ స్టేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చిన బాధ. అరే హెడ్ షాట్స్ పడుతున్నా కానీ ప్యూర్గా పడతలే గాయస్. ఏం కదా ఎవరైనా చేద్దాం ఈ టైంలో, వేద్దాం అనిపిస్తుంది వేయొద్దని అనిపిస్తుంది. ఓకే సక్సెస్ అయితే అయిపోయింది. మనం స్టేజ్ 1 అయితే కంప్లీట్ చేసినాం ఫైనలీ. ఇప్పుడైతే మనం స్టేజ్ 2కి అయితే వెళ్తాం. ఓకే స్టేజ్ 2కి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పటిదాకా రెడ్ గ్రీన్ అయితే తీసుకున్నాం. ఈసారి లిమిటెడ్ అన్లిమిటెడ్ ఇంకా అది ఈసారి రెడ్ అయితే తీసుకున్నాం. నేను అన్లిమిటెడ్ తీసుకున్నాం అనుకున్నాను కానీ బై మిస్టేక్లో అది పోయి ఇది వచ్చేసిన. పల్లె నెక్స్ట్ ఇంకా స్టేజ్ 3 అవుతుంది. ఇంకొక M177 అయితే తీసుకున్నాను. నేను కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నా గైస్. మీకు ఇప్పుడు షార్ప్గా ఉంటే లైక్ చేయండి గైస్ ప్లీజ్. నేను నాది ఏజ్ ఎంతనో గెస్ చేయండి మీరు. నా ఏజ్ అయితే ఒక యూట్యూబర్తో సమానం ఉంటుంది. ఆ యూట్యూబర్ మీకు చాలా మందికి తెలుసు. ఓకే ఈసారి అయితే ప్యూర్గా రెడ్గా కనెక్ట్ అయ్యింది. అరే అగైన్ ప్యూర్. ఎవరైతే నాతో 1v1 ఆడాలనుకుంటారు ఏంది గాయస్. అరే రెడ్ ఇక వర్షం రక్తం వర్షం అవుతుంది. ఎవరైతే మంచిగా నాతోనైతే ఆడాలనుకుంటారో నేనైతే ఇన్స్టాగ్రామ్ది కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అనేది నాకు తెలియదు, అంటే తెలుసు కానీ అకౌంట్ అయితే క్రియేట్ చేయలేదు. సో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. ఏమని స్కల్ వైటీ అని క్రియేట్ చేస్తున్నాను. ఎట్లా ఉంటుందంటే అకౌంట్ పేరు స్కల్ వైటీ, జస్ట్ స్కల్ వైటీ. మీరు వేరే అకౌంట్ ఏది ఫాలో చేయకండి, మన అకౌంట్ ఉంది. నేను నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ @స్కల్ వైటీ అని అయితే వెళ్తాను. ఈసారికి అయితే మనం ఈ వీడియో ఇట్లానే కంటిన్యూ చేసుకుందాం. నేనైతే మళ్ళీ హెచ్ఆర్ ట్రై చేస్తున్నాను కానీ పడతలేదు ఈసారి. పర్లేదు 44 అని 3 times పడది. నేను ఏమనుకున్నానంటే అది స్పిన్స్ తిద్దాం అనుకున్నా. అది ఈవోది కొత్తగా వచ్చింది కదా గాయస్, అది తిద్దాం అనుకుంటే నా దగ్గర మనీ లేవు. పాకెట్ మనీతోనే మనం చేసేది. మళ్ళీ డ్రైవర్ తెలిసినాక ప్రాబ్లం అవుతుంది. అందుకే పాకెట్ మనీ చేద్దామంటే పాకెట్ మనీ కొంచెం ఒక సర్ప్రైజ్ అయితే మీకోసం ప్లాన్ చేసిన. సరే చూసాం ఆ సర్ప్రైజ్ కోసం అయితే. మీకు ఎందుకు ఇప్పుడే చెప్పి వేస్ట్, అదే వీడియోకి నేను చేద్దామని. అరే ఇన్ని వల్ల మనం చనిపోయినాం గాయస్. సరే పర్లేదు మనం రివైవ్ అయితే అయిపోదాం. రివైవ్ టోకెన్ అయితే మనకు ఉంది. ఈ వీడియో అయితే 10 minutes ఉంటుంది. నేనైతే ఎక్కువ లెంత్గా పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే మీకు కూడా చూడబుద్ధి కాదు కదా గాయస్. ఓకే రీచ్ ద టార్గెట్ లొకేషన్ అయితే మన జాంబీస్ అయితే అందరూ వెళ్ళిపోయారు. మనమైతే బుల్లెట్స్ అయితే రీలోడ్ చేసుకున్నాం. ఫైనలీ సక్సెస్ అయితే అయిపోయినాం. నౌ స్టేజ్ 3. ఓకే కొంచెం స్ప్రింగ్ జరిపోయింది. స్టేజ్ 3కి అయితే వచ్చేసినాం. రీచ్ ద టార్గెట్. ఈసారి మనమైతే కాన్స్టెంట్ హెచ్పి, అదే కాన్స్టెంట్ హెయిలింగ్ ఇంకా అన్లిమిటెడ్ యామో అయితే తీసుకున్నాం. ఈరోజు అయితే నేను ఒక మంచి అవకాశం అయితే ఆలోచించిన. ఇప్పటిదాకానే డిఎఫ్జి అయితే వీడియో చూసిన. అతను అది ఎందుకు కొత్తగా టోర్నమెంట్ అయితే పెడుతున్నాడంట. మనం జాయిన్ అవ్వమంటే మన దగ్గర గట్టి స్క్వాడే ఉంది కానీ ఎప్పుడు మనం ఎందుకు ఆడడం, సబ్స్టైన్ ఆడిద్దాం ఈసారి అని ఫిక్స్ అయినా. నేనైతే మన డిఎఫ్జితో అయితే ఆడాలనుకుంటే, అదే మన జర్నల్ సర్వర్ గేమర్తో అయితే ఆడాలనుకుంటే మీరు రేపు మార్నింగ్ ఆర్ ఈరోజు వీడియో చూస్తే మీరు ఫుల్ లక్. ఓకే ఈరోజు మీరు వీడియో చూడండి. బెస్ట్ ఆఫ్ లక్. నేనైతే కొంతమందిని సెలెక్ట్ చేస్తాను. ఓకే మీరు నా వీడియో కింద కామెంట్ చేయండి అన్నా నేను వస్తా, లేదా జస్ట్ సింపుల్ ఐ విల్ కమ్ అట్లా పెట్టేసిండు. నేను మీ గేమ్ ప్లే చూసి నేను ఆ వీడియో కామెంట్ చేయడంలో మీ ఐడి కూడా పెట్టాను కింద.
మీరు ఎప్పుడు ఆన్లైన్ ఉంటారు అవన్నీ పెట్టండి డీటెయిల్స్. నేను ఈ వీడియో కింద కామెంట్ నీట్గా రాసి పెడితే ఎట్లయితే ఉంటాను అట్లా మీరు పెట్టేస్తే నేను చూస్తాను ఈ గేమ్ ప్లేని. నాతో ఆడాలి, మీరు డైరెక్ట్ చూసాం. ఒకవేళ మీరు బెస్ట్ ఆఫ్ లక్ వచ్చిందనుకో మీకు కూడా ఛాన్స్ ఉంటుంది అప్పుడు డిఎస్సి ఆడాలని. అప్పుడు మనం గెలుస్తాం కదా గైస్. మీరు గిల్ ఇన్వైట్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం అప్పుడు ప్రైజ్ బాల్ కూడా చెప్పిండు మన డిఎల్జీ అన్న ధనుష్ అన్న. అయితే మన ప్రైజ్ బాల్ అయితే సంథింగ్ లైక్ 10,000 చెప్పిండు. ఓడిపోయిన వాళ్ళకి 2,000 అంట. మనం కూడా కట్టే ట్రై చేయాలి. మనకి ఆబ్వియస్లీ మీ అందరు మనం గిల్డ్ కాబట్టి నేనే మొత్తం మనీ తీసుకొని మళ్ళీ ప్యూర్గా అయితే రెడ్ పడ్డది. మీరు అంత అయితే మీరు మన ప్లేస్ వాళ్ళు అయితే మంచిగా ఆడతారు, హైయెస్ట్ కిల్స్ ఆలోచన ఆడుతున్నాం. కానీ కిల్ స్టోరీస్ అట్లాంటివి చేయదు గైస్. ఓకే అదే అందరూ నన్ను చుట్టుముట్టారు. ఓకే మనమైతే మళ్ళీ పైనకైతే వెళ్ళిపోదాం. నాకు కొంచెం నాకు ఫోన్ దొరుకుతలేదు, నా ఓన్ ఫోన్ అయితే లేదు. సో నేనైతే వద్దులే సస్పెన్స్ పెడతాను మీకు జూన్ 10th ఎప్పుడైతే మన 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతారో అది నా డ్రీమ్ గైస్. ఒక సిల్వర్ ప్లే బటన్ రావాలి నాకు ఎట్లయినా. మీ సపోర్ట్ కావాలి నాకు మెయిన్. సో మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్, మీ సపోర్ట్ ఇవ్వండి. నేను ఒక న్యూ కేక్ చేయండి. నేను చెప్పాను మీరు కేక్ చేయండి, నా కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ధనుష్ అన్న ఒక అది పెడుతున్నారు కదా లిమిటెడ్ సిఎస్కే అని. మీరు ఐపీఎల్ చూస్తున్నారా? ఐపీఎల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే